10వ తరగతి పబ్లిక్ పరీక్షలో మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు వస్తాయి, పాస్ అవుతామా లేదా, ఇలాంటి బెంగతో ఉన్నటువంటి విద్యార్థులందరి కోసం ఈ వీడియో ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. నిజానికి ఈ విద్యా సంవత్సరం మనందరికీ ఒక వరం లాంటిది. కారణం ఏంటంటే బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయబడుతుంది. అంటే సుమారుగా ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయో ఊహించగలుగుతామన్నమాట. ఆ మోడల్ లెక్కలు మనం ప్రాక్టీస్ చేస్తే చాలా సులభంగా పాస్ అవడమే కాదు, మంచి మార్కులు కూడా సంపాదించవచ్చు. అయితే కాస్త వ్యూహాత్మకంగా ఈజీ టు డిఫికల్ట్, సులభమైన ప్రశ్నలు ఏమున్నాయి అవి ప్రిపేర్ అవుతూ అక్కడి నుంచి కష్టమైన ప్రశ్నల వైపు వెళ్దాం. మై డియర్ స్టూడెంట్స్, వ్యూహాత్మకం అంటే మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఒక పద్ధతి ప్రకారం కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం వెళ్దాం. ముందుగా డయాగ్రామ్ బేస్డ్ బొమ్మల పరంగా ఉన్నటువంటి లెక్కలు ఏమున్నాయి చూద్దాం. ఏ క్వశ్చన్లు ఆ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయో చూసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవుదాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 28 పొలినామియల్స్ నుంచి ప్రశ్న అడగబడుతుంది. చాలా ఈజీ క్వశ్చన్. 4 గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రాఫ్లో ప్రతిదానికి 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. టేప్ ఏంటి, జీరోస్ ఏంటి, సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇలాంటి 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 4 లెక్కలు మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. పొలినామియల్స్ క్వశ్చన్ నెంబర్ 28. అండ్ ఇంకొక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకి సర్కిల్స్ నుంచి అడుగుతారు. ఇది 1 మార్క్ క్వశ్చన్. ఇది ఇందాక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే సర్కిల్స్ అనేది 1 మార్క్ క్వశ్చన్. ఏంటి అంటే ఒక సర్కిల్కి ఒక లైన్ గీసి ఆ లైన్కి ప్యారలల్గా ఉండాలి, సీకెంట్ అయి ఉండాలి, ట్యాంజెంట్ అయి ఉండాలి, లేదా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ట్యాంజెంట్స్ గీయడం, లేదా అట్ ద ఎండ్ ఆఫ్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ నుంచి మనం ట్యాంజెంట్స్ గీయడం, ప్యారలల్ ట్యాంజెంట్స్ గీయడం అని క్రియేషన్ ప్రాబ్లం అనమాట. జస్ట్ ఈ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే 1 మార్క్ ఈజీగా సంపాదించవచ్చు. ఇంకొకటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఏముందంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఇందులో అడిగే ప్రశ్నలు 2 ప్రశ్నలు ఉంటాయి. డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ రఫ్ డయాగ్రామ్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ రఫ్ డయాగ్రామ్. చూడండి, ఈ 2 డయాగ్రామ్స్. 2 డయాగ్రామ్స్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి డెఫినేషన్ కానీ కాస్త గుర్తుపెట్టుకోగలిగారంటే 2 మార్క్స్ క్వశ్చన్ మీరు ఈజీగా రాయగలుగుతారు. అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ మనకి 3 ఉన్నాయండి. ఒకటి పొలినామియల్స్ సంబంధించి 4 మార్కుల ప్రశ్న, సర్కిల్స్ 1 మార్క్ అండ్ అప్లికేషన్ ట్రిగనోమెట్రీ 2 మార్క్స్. 7 మార్క్స్ మనం ఒక్క 10 నిమిషాలు శ్రద్ధ వహిస్తే 7 మార్క్స్ మనకి వచ్చేసినట్టు ఇవన్నీ కూడా. అండ్ డయాగ్రామ్ బేస్డ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఫార్ములా వస్తే క్వశ్చన్ అటెంప్ట్ చేయడం ఎట్లాగా ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. డయాగ్రామ్ బేస్డ్ మీద 7 మార్కులు వచ్చాయి మనకి ఇప్పటికి, 4+1+2. అలాగే ఇంకొకటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి ఏంటో చూద్దాం. అంటే ఫార్ములా తెలిసి అందులో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి 4+4+4 12 మార్క్స్ వస్తాయండి. 12 మార్క్స్. వాటిల్లో ముఖ్యమైనటువంటి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 22 స్టాటిస్టిక్స్ నుంచి వస్తుంది. ఏంటి అంటే రైట్ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్, ఆర్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్, ఆర్ మీన్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 కూడా ఎక్స్పెక్టేషన్, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. సో మన ఫార్ములా రాసి టర్మ్స్ రాస్తే చాలు, 4 మార్కులు. ఫార్ములా బేస్డ్ ఉంటున్నాను అనమాట. అందుచేతనే ఇది స్టాటిస్టిక్స్ నుంచి ఫార్ములా తెలిస్తే రాయొచ్చు. ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అదేంటి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫర్ ఎన్ ఏపీ A1 A2 A3 అండ్ సో ఆన్ AN అనే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఎంత టర్మ్ ఎంత, కామన్ డిఫరెన్స్ ఎంత, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత, ఫార్ములా రాసి అందులో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మోస్ట్ ప్రాబబ్లీ అలాంటి క్వశ్చనే వస్తుంది. అండ్ ఒకవేళ ఆ క్వశ్చన్ తప్పితే అప్పుడు మనకి వేరే క్వశ్చన్లు అనమాట ఎంత టర్మ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే A, D ఫైండ్ అవుట్ చేసి ఎంత టర్మ్ ఫార్ములా రాసి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. క్వశ్చన్ నెంబర్ 26గా రావచ్చు. క్వశ్చన్ నెంబర్ అనేది పక్కగా ఇదే 26లోనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందని మాత్రం అనుకోకండి. జస్ట్ వేరియేషన్ ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు.
అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఫార్ములా రావాలి, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మ్యాక్సిమం 4 మార్క్స్ స్కోర్ చేసినట్టే. అండ్ ఇంకొద్దిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రోగ్రెషన్లో ఏదైనా ఒక ప్రోగ్రెషన్లో ఏ ఎంత, బి ఎంత టర్మ్ ఎంత ఫైండ్ అవుట్ చేయడం కూడా నేర్చుకోవాలి. అండ్ ఫార్ములా బేస్డ్ మీద మరొక క్వశ్చన్ ఉంది. అదేంటంటే క్వశ్చన్ నెంబర్ 20, కోఆర్డినేట్ జామెట్రీ, 2 మార్క్స్ ప్రాబ్లం అనమాట. ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కానీ, మిడ్ పాయింట్ ఫార్ములా కానీ, అలాగే ఇంటర్సెక్షన్ పాయింట్ ఫార్ములా కానీ, అలా డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద పాయింట్, ఇలాంటి 4 ప్రశ్నల్లో 4 ఫార్ములాల్లో ఏయో 2 అడిగి ఆ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇక్కడ 2 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి ఆ ఫార్ములా రాయమని అడుగుతారు. 4 మార్క్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు, కానీ 2 మార్క్స్ కాబట్టి మనకి ఆ ఫార్ములా మాత్రం రాయమంటారు. ఒకవేళ ఇలా ఈ ఫార్ములా మీద ఇవ్వకపోతే ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే ఎనీ 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఎనీ 2 పాయింట్స్ ఇచ్చి రేషియో ఇచ్చి ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ. ఈ అవసరమే మనకి. ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం మనకు వచ్చు. కారణం ఏంటి? 8 మార్కుల లెక్క మనం చేస్తున్నాం కాబట్టి పెద్ద కష్టం కాదు. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కాబట్టి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఈజీయే. అంటే ఎలా అయినా సరే ఈ క్వశ్చన్ మనం 2 మార్కులు సంపాదించవచ్చు. ఫార్ములాలు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఫార్ములా ఇవ్వకపోయినా ఈ ప్రాబ్లం చేయొచ్చు. అండ్ 4+4+2 10 మార్క్స్ మనకి ఫార్ములా బేస్డ్ మీద వస్తున్నాయి. డయాగ్రామ్ బేస్డ్ మీద 7 మార్క్స్ వచ్చాయి. 10+7 17 మార్క్స్ మనం ఈజీగా వితిన్ 1 అవర్ ఆర్ 2 అవర్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే, జస్ట్ 2 అవర్స్లో ప్రాక్టీస్ చేస్తే 17 మార్క్స్ మన చేతికి వచ్చేసినట్టే. మనం ఇప్పటికీ డయాగ్రామ్ బేస్డ్ అండ్ ఫార్ములా బేస్డ్ చెప్పుకున్నాం. మూడోది డెఫినేషన్ బేస్డ్. క్వశ్చన్ నెంబర్ 15లో ట్రయాంగిల్స్ నుంచి డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. అంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కండిషన్ రాయమని కానీ, బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం డిఫైన్ చేయమని కానీ, ఎస్ఏఎస్ క్రైటీరియా కానీ, ఏఏఏ క్రైటీరియా కానీ, ఇలాంటి డెఫినేషన్స్ ట్రయాంగిల్స్లో ఒక 4 లేదా 5 ఉన్నాయి. 5 ప్రిపేర్ అయితే 2 మార్కులు మనం సంపాదించుకోవాలి. ఇప్పటికి మనం 7+10 17 ప్లస్ డెఫినేషన్ బేస్డ్ 2తో కలుపుకొని 19 మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతున్నాం. డయాగ్రామ్ బేస్డ్ అయింది 3 క్వశ్చన్లు, ఫార్ములా బేస్డ్ 3 క్వశ్చన్లు, అండ్ డెఫినేషన్ బేస్డ్ అంటే డెఫినేషన్ ఆర్ స్టేట్మెంట్ మనకు తెలిస్తే 2 మార్కులు సంపాదించవచ్చు. అది కూడా ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి. ఏంటవి అంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్కి కండిషన్ కానీ, డిఫైన్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఆర్ ఎస్ఏఎస్ క్రైటీరియా, ఆర్ ఏఏఏ క్రైటీరియా, వీటి యొక్క స్టేట్మెంట్స్ మనం రాయగలిగితే 2 మార్క్స్ మనకి సొంతం అవుతాయి. ఇది డెఫినేషన్ బేస్డ్. అంటే మనం ఇప్పటికి 3 రకాల ప్రశ్నలు చెప్పుకున్నాం. డయాగ్రామ్ బేస్డ్, ఫార్ములా బేస్డ్, డెఫినేషన్ బేస్డ్. 19 మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రశ్న కమ్యూనికేషన్ బేస్డ్ ప్రాబ్లం. ఇది 21st సెంచరీ స్కిల్స్ని మనం రిప్రజెంట్ చేయబోతున్నాం. ఇక్కడ ఏంటి అంటే ఓ ప్రాబ్లం ఇస్తారు, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం తయారు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ విల్ బీ యాన్ ఏస్. అలాంటి ప్రాబ్లమ్ని మనం తయారు చేయాలి. అంటే మనకు తెలియాల్సింది ఏంటి అంటే అవుట్కమ్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ అవుట్కమ్స్ ఏంటో తెలియగలిగితే వాటి ప్లేస్లు మనం రాయగలిగితే, వాటి ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ ప్లేస్లో కింగ్, క్వీన్, జాక్, రెడ్ కార్డ్, హార్ట్ ఇలాంటి కార్డ్ ప్లేస్ మనం మార్చి రాస్తే చాలు. అండ్ వేరేస్ పాయింట్స్ కానీ, డైస్ కానీ, బాల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆ అవుట్కమ్స్ ఏమున్నాయో చూసి దాని ప్లేస్లో మనం రాయగలిగితే ఈజీగా 4 మార్క్స్ సంపాదించగలిగే ప్రశ్న ఇది. కమ్యూనికేషన్ బేస్డ్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీ. యాక్చువల్గా పొలినామియల్ గ్రాఫ్ తర్వాత అంత ఈజియెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 28 తర్వాత 21. దీంతో కలుపుకొని మనకి 23 మార్కులు మనం స్కోర్ చేయబోతున్నాం. జస్ట్ 5 to 10 minutes కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ 4 లెక్కలు మీరు ఈజీగా 4 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. నౌ వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్ అంటే sin 60
కాస్ 30 సైన్ 30 కాస్ 60 tan 45 కాస్ 30 సైన్ 60 ఈ వాల్యూస్ అంటే వాల్యూస్ తెలిస్తే ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి చేయగలిగే ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్. సో జస్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా వాల్యూ బేస్డే. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉందండి, రైట్ కాస్ ఏ ట్యాన్ ఏ సీకే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. ఇది కూడా సిటీ గ్రేడ్ విద్యార్థి చేయగలుగుతాడు. మనం ఆల్రెడీ ఒక వీడియోలో చాలా ఈజియెస్ట్ వేలో ఎలా చేయాలనేది కూడా చెప్పుకున్నాం. అండ్ ఈ ప్రాబ్లంలో 4 మార్క్స్ మనం సంపాదించాలి అంటే మనం చేయాల్సింది సైన్ 60 కాస్ 60 సైన్ 30 కాస్ 30 tan 45 ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ అన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. బట్ కాస్త ఎక్కువ టైం తీసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సిటీ గ్రేడ్ విద్యార్థి ఈజీగా చేయొచ్చు. ఇది కష్టం మాత్రం కాదు. 4 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఇది వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పటివరకు మనం డయాగ్రామ్ బేస్డ్, ఫార్ములా బేస్డ్ అండ్ కమ్యూనికేషన్ బేస్డ్, డెఫినేషన్ బేస్డ్, నెక్స్ట్ ఇది మనం వాల్యూ బేస్డ్, ఇలాంటి 5 రకాల ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వాల్యూ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇది వాల్యూ బేస్డ్ క్వశ్చన్ అంటారు. అంటే కొన్ని వాల్యూస్ తెలిస్తే చాలు మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాము. అంటే ట్రైనోమెట్రీ కష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కష్టమేం కాదు. సైన్ 60 కాస్ 30 సైన్ 60 కాస్ 60 tan 45 tan 30 ఇలాంటి ఒక 6, 7, 8 వాల్యూస్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే, బై హార్ట్ చేయగలిగితే, నిజానికి సైన్ 60 ఎంత ఉంటుందో కాస్ 30 అంతే ఉంటుంది, సైన్ 30 ఎంత ఉంటుందో కాస్ 60 అంతే ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ నేర్చుకుంటే అన్ని వాల్యూస్ రాసేయచ్చు. కాసే 1 గంట సమయం తీసుకోండి, పర్వాలేదు. దీని మీద దృష్టి పెట్టండి, చాలా ఈజీగా 4 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. అండ్ ఈ వాల్యూ బేస్డ్లో ఈ వాల్యూస్ కాకుండా అప్పుడప్పుడు ఎలాంటి ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది. రైట్ కాస్ ఏ ట్యాన్ ఏ అండ్ సీకే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ, అలా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. వెరాస్ ఇది చాలా కష్టమేమో అండి అని ఫీల్ అవ్వాల్సిన నెసిటీ లేదు. చాలా ఈజియెస్ట్ వేలో ఎలా చేయాలనేది ఒక వీడియో కూడా మనం దీని మీద ప్రజెంట్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో 4 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీంతో ఇప్పటికి మనం 27 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనం. రియల్ నెంబర్స్ క్వశ్చన్ నెంబర్ 29A, 8 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఈజ్ రూట్ 5 ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈజ్ రూట్ 3 ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈజ్ రూట్ 2 ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. అండ్ ఇది కాక ఇంకో క్వశ్చన్ ఉంది, ఏంటి అంటే ఈజ్ రూట్ 7 ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఈ 4 ఏదో ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి, ఏదో ఒకటి రావచ్చు ఇందులోంచి. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ దీని ప్రకారం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఫార్మేటివ్ 1లో రాసాము, సమ్మేటివ్ 1లో రాసాము, ప్రీ ఫైనల్లో రాసాము, గ్రాండ్ టెస్ట్లో రాసాము, అనేక సార్లు రివిజన్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఆల్మోస్ట్ ఏ విద్యార్థి అయినా రాయగలిగే క్వశ్చన్, 8 మార్క్స్ అన్నమాట. సో ఇప్పటికి వరకు మనం గ్యాదర్ చేసినటువంటి మార్క్స్ 27 అండ్ ప్లస్ 8 35 మార్క్స్. అంటే ఇక్కడికి మనకి 35 మార్క్స్ వచ్చి మనం పాస్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా మనం 8 మార్క్స్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఇదండి మ్యాథమెటిక్స్, చాలా ఈజీ. కొద్దిగా శ్రమపడండి, మనకి అదృష్టవశాత్తు సెలవులు ఎక్కువ వచ్చాయి, ఈజీగా స్కోర్ చేయగలం. పాస్ అవడమే కాదు, స్కోర్ చేయగలం. ఎంత స్కోర్ చేద్దామో చూద్దామండి. ఇంకా 29A తర్వాత 29B గురించి చెప్పట్ల. 30A కోఆర్డినేట్ జామెట్రీ. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మీద. అదే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ని ఆధారంగా చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్ ప్రాబ్లం ఉంటుంది. 4 ఈక్వల్ పార్ట్స్ అంటే 3 ఒకలాంటివే సుమారుగా. అండ్ ఇది ఒక్కటే డిఫరెంట్. ఇది వెర్టిసెస్ ఆఫ్ పారలలోగ్రామ్ ప్రూవ్ చేయడం, అంటే మిడ్ పాయింట్ ఫార్ములా తెలిస్తే చాలు. ఇది అంటే ఈ మూడింటికన్నా ఇది ఇంకా ఈజీ అనమాట. ఎనీహో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో కోఆర్డినేట్ జామెట్రీలో ఈ 4 లెక్కలు చేసుకుంటే ఏదో క్వశ్చన్ రావచ్చు, 99% ఏదో క్వశ్చన్ రావచ్చు. సో 8 మార్క్స్ ఈజీగా సంపాదించగలుగుతాం మనం వీటికి సంబంధించి. సో ఇప్పటికీ
43 మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. ద మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ, అందరికీ ఇష్టమైనటువంటిది, ఈజియెస్ట్ క్వశ్చన్. ఇందులో ఎగ్జామినేషన్లో రావడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్లేయింగ్ కార్డ్స్, అలాగే స్పిన్నింగ్ యారో, 2 డైస్, 90 డిస్క్. సాధ్యమైనంత వరకు ఇవన్నీ మనం రిపీట్ చేస్తూ ఉన్నాం. డైలీ టెస్ట్లో కానీ, అసెస్మెంట్ టెస్ట్లో కానీ, అలాగే గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్, సమ్మేటివ్, వీటన్నిటిలో చేస్తున్నటువంటి సమ్స్ ఇవన్నీ కూడా చాలా ఈజియెస్ట్ సమ్స్ అండి ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ చేసుంటారు మీరు ఇదంతా. వీటి మీద 4 మీద దృష్టి పెట్టండి. మ్యాక్సిమం ఈ 4 నుంచి ఏదో ఒక ప్రశ్న మనకి రావచ్చు. ఇప్పటికీ ఈ 8 మార్కులతో కలిపితే మనకి 51 మార్క్స్ వస్తున్నాయి. 51 మార్కులు సంపాదించగలం. 51 మార్కులు. ఇంకా మనకి 8 మార్క్స్ ఇంకా ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి. నెక్స్ట్ 8 మార్క్స్ ఏంటో చూద్దాం. స్టాటిస్టిక్స్లో ఏ ప్రాబ్లం చేయాలి? నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మెయిన్ గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ మీన్ ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమెటిక్ మీన్లో ఏ మోడల్ చేయాలి? డైరెక్ట్ మెథడా, లేకపోతే మీన్ డీవియేషనా? సాధ్యమైనంత వరకు ఫైండ్ మీన్ అని అడుగుతారు, అంతేగాని ఫైండ్ మీన్ బై డైరెక్ట్ మెథడ్ ఇలా అడిగే అవకాశం ఏమి ఉండకపోవచ్చు. అందువల్ల అందరూ మీన్ డీవియేషన్ ప్రాక్టీస్ చేసేయండి. మీన్ డీవియేషన్ ప్రాక్టీస్ చేసి ఒక 4-5 రకాల లెక్కలు ఏ లెక్క ఇచ్చినా మీరు చేయగలిగేలాగా చేయండి. సార్ నా బాగా డౌట్ అండి నాకు అంటే టేబుల్ వేయగలవా లేదా? సిఏ ఎఫ్ఐ ఎక్స్ఐ రాసిన తర్వాత యుఐ రాసి ఎఫ్ఐ యుఐ రాయగలవా? టేబుల్ రాసి ఫార్ములా వేయగలవా? ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయగలవా? చేయగలిగితే 6 మార్కులు వస్తాయి, 6 మార్క్స్. అర్థమైందా అండి? అండ్ ఈ మీన్ ఒక్కటేనా అంటే మీడియన్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీన్ అండ్ మీడియన్ 3 కూడా ఒకసారి టచ్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ మీన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మీడియన్ కూడా ప్రాక్టీస్ చేయండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి గ్రాఫ్లు వస్తాయి. ఇవి గ్రాఫ్లు 2 రకాలు ఉన్నాయి. సాల్వ్ గ్రాఫికల్లీ అని చెప్పి ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ చేయమంటారు, అలాగే రైటింగ్ ప్రాబ్లం ఇచ్చి గ్రాఫ్ చేయమంటారు. ఈ రెండిట్లో ఏది కష్టం అండి అంటే పై 2 చాలా ఈజీ, ఇది కొద్దిగా కష్టం. వేరే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వేస్తే ఏది వస్తుందో తెలియదు, కానీ ఎక్స్ని 0 చేస్తే వై వస్తుంది, వై 0 చేస్తే ఎక్స్ వస్తుంది. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో ప్రాక్టీస్ చేయండి. వేరే ఈ రెండింటి దగ్గరికి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. పెన్సిల్, కాస్ట్ ఆఫ్ పెన్సిల్, పెన్ ప్రాబ్లము ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ప్రాబ్లం అడిగారు, అది కూడా అంతకుముందు సంవత్సరం కూడా ప్రాబ్లం వచ్చింది. కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ 2 నా దృష్టిలో ఫేవరెట్ ప్రాబ్లమ్స్. ఈ 2 కూడా క్విజ్ ప్రాబ్లం ఒకటి అండ్ హాఫ్ పెరిమీటర్ ప్రాబ్లం ఒకటి. అది రైటింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈజీగా ఉంటాయి, కొద్దిగా రైటింగ్ ఎక్కువ అవుతుంది, కానీ ప్రాక్టీస్ చేయండి. చాలా బాగుంటాయండి, ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఇక గ్రాఫ్ కూడా చాలా ఈజీగా వస్తుంది ఇది. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గ్రాఫ్కి సంబంధించి. దీంతో మనం 67 మార్క్స్ సంపాదించగలుగుతున్నాం. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికి మనం 67 మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాం. అండ్ ఇంకా సమ్మర్ 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఈజీగా చేయగలిగేది. అండ్ బాగా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్కులు సంపాదించగలిగే చాప్టర్ ఇంకోటి ఉంది, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రకాల ప్రాబ్లమ్స్ అడుగుతారు మనకి. డిస్క్రిమినెంట్ b² - 4ac ఇచ్చిన ఈక్వేషన్లో ABC ఐడెంటిఫై చేసి b² - 4ac ఫైండ్ అవుట్ చేసి నేచర్ రాయాలి, నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ రాయగలగాలి. అది ఒక రకమైన ప్రశ్న. రెండోది, ఒకవేళ ఈక్వల్ రూట్స్ ఉంటే k వాల్యూ ఎంత అంటే అప్పుడు కూడా మీరు b² - 4ac ఫైండ్ అవుట్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసినప్పుడు k వాల్యూ వస్తుంది. అంటే డిస్క్రిమినెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది 2 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, సిడి గ్రేడ్ పిల్లలు ఏం చేయగలం అని భయపడాల్సిన నెసిటీ లేదు. ఈక్వేషన్లో ఏబీసీ ఐడెంటిఫై చేయడం, b² - 4ac ఫైండ్ అవుట్ చేయడం. కాస్త ప్రాక్టీస్ చేయాలి, భయపడకుండా ఇది నేను చేయగలను అనుకుంటే. నిజానికి సిటీ గ్రేడ్ విద్యార్థులు చాలామంది చేయగలుగుతున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నారు. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోనే 1 మార్క్ ప్రాబ్లం కూడా ఒకటి ఉందండి.
చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఏంటి అంటే ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 2 and 3 యాజ్ రూట్స్. ఇక్కడ చిన్న ఫార్ములా రావాలి మనకి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అన్న ఈజ్ ఈక్వల్ టు 0 అన్న ఒక ఫార్ములా కానీ వస్తే ఆల్ఫా దగ్గర 2, బీటా దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అలాగే జనరేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఏమి అక్కర్లేదు, ఆల్ఫా 1 బీటా 1 రాసుకొని చేయగలుగుతాం. జనరేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 యాజ్ ఎ రూట్. 1 యాజ్ ఎ రూట్ అంటే ఒక రూట్, ఆల్ఫా 1 బీటా కూడా 1 చేయండి. సేమ్ జనరేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే 1 and 1. అండ్ జనరేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఇన్ విచ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. 1కి రెసిప్రోకల్ 1 కాబట్టి వీటన్నిటికి దగ్గర దగ్గర ఒకే ఈక్వేషన్ వస్తుందండి. ఇటు వచ్చి రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే మాత్రం 1 2 అనుకొని మీకు నచ్చిన 2 నెంబర్లు వేసుకొని, లేదా 1 -1 చేస్తే ఇంకా ఈజీగా వస్తుంది. 1 -1 వేసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా 0 అయిపోతుంది, ఇంకా సింపుల్గా వస్తుంది అనమాట. ఇలా 1 మార్క్ క్వశ్చన్ అండి ఇది. చాలా చాలా ఈజీ, అర్థమైందా? దీంట్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక్క ఈక్వేషన్ 1 అన్న ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్న ఒక ఈక్వేషన్ మీరు ఫ్రేమ్ చేయగలిగితే అదే ఈక్వేషన్ చాలా వాటికి వాడేసుకోవచ్చు. అండ్ మీరు చక్కటి గైడెన్స్ తీసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 మార్క్స్ 1 మార్క్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. కష్టం మాత్రం కాదు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి. వేరేస్ పొలినామియల్ నుంచి కూడా ఇంకో క్వశ్చన్ ఉందండి, సేమ్ ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. పొలినామియల్కి సంబంధించి ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ whose zeros are -3 and 2 respectively. Again x square minus x into alpha plus beta plus alpha beta అనుకొని కూడా చేయొచ్చు. సేమ్ అంటే అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఉండదు పొలినామియల్స్లో. ఇక్కడ సేమ్ ప్రాబ్లం అనమాట, దగ్గర దగ్గర సేమ్ యాస్టీస్ ప్రాబ్లం. ఓకేనండి, ఇది 2 మార్క్స్ ప్రాబ్లం. పొలినామియల్కి సంబంధించి 3 రకాల ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ వేరేస్ ద లాస్ట్ సర్కిల్స్ నుంచి చేద్దామండి. ఏంటి అంటే ఒక సర్కిల్కి ట్యాంజెంట్ గీసినప్పుడు సెంటర్ నుంచి ఆ ట్యాంజెంట్ యొక్క ఎండ్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, లేదా లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత, లేదా రేడియస్ ఎంత అన్న ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసే సమ్స్ అండి. 3 ఉంటాయి. పైథాగరస్ థియరం మనకు వస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ అన్న ఒక్క ఫార్ములా వస్తే చేయగలిగే ప్రాబ్లమ్స్ అండి. ఈ 3 కూడా చాలా ఈజీ. ఒక ప్రాబ్లం చేసి ప్రాక్టీస్ చేయండి, బాగా వచ్చిన తర్వాత మిగతా 2 ప్రాబ్లమ్స్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయండి. అండ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చుకుంటే ఇంకా ఈజీ. అండ్ ఈ ప్రాబ్లం చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది. యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 110 అనేటప్పటికే యాంగిల్ కదా అని భయపడతాం, కానీ డయాగ్రామ్ గీసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీ అండి. దాని ఆపోజిట్ యాంగిల్ 70 degrees వస్తుంది, చాలా ఈజీగా చేయొచ్చు. ఫ్రెండ్స్, సుమారుగా మనం 74 మార్కులు చెప్పుకున్నాం. 74 మార్కులు. ఈ 74 మార్కులు సిడి గ్రేడ్ విద్యార్థులు చేయగలిగేవే. జస్ట్ ప్రతి దాని మీద ఒక 5 లేదా 10 నిమిషాల పాటు మీరు శ్రద్ధ వహిస్తే 74 మార్కులు మీరు సొంతం చేసుకోవచ్చు. అట్లీస్ట్ 60 మార్క్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. మై డే ఫ్రెండ్స్, ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది. 2 or 3 days మనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ టైంని సద్వినియోగం చేసుకుందాం, మంచి మార్కులు సంపాదిద్దాం. సిడి గ్రేడ్ విద్యార్థి అంటే ఫెయిల్ అయ్యే విద్యార్థి కాదు, మోర్ దాన్ 70 మార్క్స్ సంపాదించే విద్యార్థి అని నిరూపిద్దాం. మన సిడి గ్రేడ్ కాదు, వీఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్ అంటే మనకు భయం కాదు, వీఆర్ ద లవర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్రూవ్ చేద్దాం. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్.